హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ద సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆటో సెక్టర్, తర్వాత హెల్త్ కేర్, ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్ కొంచెం వీక్గా ఉండింది. మీడియా అండ్ ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మెటల్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉందంటే అదానీ పోర్ట్స్, ప్రైస్ గెయినర్ 5.22% పెరిగింది. తర్వాత M&M, SBI లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి, BPCL, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, సిప్లా, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఏషియన్ పెయింట్ టాప్లో ఉంది. దాని తర్వాత టైటాన్, JSW స్టీల్, గ్రాసిమ్, నెస్లే, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్, HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహేంద్ర, బజాజ్ ఫిన్సర్వ్, ITC, LNT, TCS ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి క్లోజింగ్ 23,750 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు ఎక్స్పైరీ, మంత్లీ F&O ఎక్స్పైరీ ఫ్లాట్గానే ఉంది. ఇక్కడ రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. లాస్ట్ 3 days నుంచి చూస్తే ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది రేంజ్ బ్రేక్అవుట్ కావచ్చు, మేబీ రేపు కానీ లేదా మండే ఆర్ ట్యూస్డే, ఒక 2-3 రోజుల తర్వాత కానీ రేంజ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇన్ కేస్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఫస్ట్ సపోర్ట్ 23,500, దాని తర్వాత 23,300. ఆ రెండు లెవెల్స్ మనకి టెక్నికల్ సపోర్ట్ లాగా ఉంటాయి. హయ్యర్ లెవెల్లో 23,980 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 24,135 సెకండ్ రెసిస్టెన్స్. అది 24,135. 2 రీజన్స్ ఉన్నాయి. 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికి దగ్గరలోనే ఉంది, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ అవుతుంది, అండ్ మన కీ లెవెల్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఎందుకు రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అంటే అది రీజన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం మంచి డిమాండ్ ఏరియా ఉంది కాబట్టి 23,500 నుంచి 23,300 ఒక సపోర్ట్ ఏరియా అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజరే వచ్చింది ఈరోజు. మనం నిన్న వేసుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. సో మనం నిన్న ఇక్కడ ఇది సపోర్ట్ అనుకున్నాం, ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుంది. హైయర్ లెవెల్లో ఏదైతే మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో ఆ లెవెల్ దగ్గర నుంచే ఫాల్ అయింది. 51,780 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం మనం. సో ఇక్కడ సప్లై ఏరియా ఉంది, సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసింది. అండ్ 51,170 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. ఇప్పుడు లెవెల్స్ అవే ఉన్నాయి, పెద్దగా మార్పులు ఏం లేవు. 51,025 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 50,500 వరకు డౌన్ సైడ్కి రావచ్చు అనే క్లోజింగ్ బేసిస్. సో హైయర్ సైడ్ మనకి పాజిటివ్ మూమెంటం రావాలంటే 51,680 క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ 51,780 రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తేనే 52,160 మన కీ లెవెల్, అది కీ లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఏరియా, ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు ఇన్ కేస్ 51,780ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే. సో నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్లో రోల్ ఓవర్ డేటా చూద్దాం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. నెక్స్ట్ సిరీస్కి ఎంత పర్సంటేజ్ రోల్ ఓవర్ జరిగాయి ఏ స్టాక్స్లో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రోల్ ఓవర్ డేటా చూస్తే స్టాక్ ఫ్యూచర్స్లో JSW ఎనర్జీ హైయెస్ట్ రోల్ ఓవర్ కనబడుతుంది. దాదాపుగా 93% రోల్ ఓవర్ జరిగింది. దాని తర్వాత IDFC ఫస్ట్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ గురించి మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసాము. దాని తర్వాత క్రాంప్టన్, వోల్టాస్, డెలివరీ, ఇండియన్ హోటల్, సుప్రీం ఇండస్ట్రీస్, AU బ్యాంక్, మ్యారికో, ABFRL, చోలా ఫైనాన్స్, ఆయిల్ ఇండియా, ముతూట్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, M&M ఫైనాన్స్ ఇవన్నీ కూడా రోల్ ఓవర్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ రోల్ ఓవర్ స్టాక్స్ని మనం ఎట్లా అనలైజ్ చేయొచ్చు అంటే రోల్ ఓవర్ డేటాని తీసుకొని స్టాక్ ప్రైస్ యాక్షన్ని, రోల్ ఓవర్ డేటాని రెండింటిని రిలేషన్షిప్ చేస్తే మనకి దాంట్లో కొన్ని క్లూస్ వస్తాయి. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ప్రైస్ పెరుగుతూ రోల్ ఓవర్ పెరుగుతుందంటే అది ఇంకా ప్రైస్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రైస్ తగ్గుతూ రోల్ ఓవర్ పెరుగుతుందంటే తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ టెక్నికల్ లెవెల్స్ చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. జనరల్గా మనం ఈ టెక్నికల్ లెవెల్స్ చూడటము, తర్వాత రోల్ ఓవర్ డేటాని అనలైజ్ చేసుకోవటము, అదేవిధంగా ఛానలైజ్డ్ మూమెంట్ ఎలా ఉంటుంది, మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటాయి, అండ్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, అసలు స్టాక్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం. మనం డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్లో స్టాక్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసి లాంగ్ టర్మ్గా స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ని మనం ఎక్కడ బై చేయాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ ఉంది అంటే అక్కడ బై చేయాలా, లేకపోతే
ఏ లెవెల్లో మనం బై చేస్తే మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. సో దీంట్లో మీకు థియరీ ఉంటుంది, థియరీతో పాటు ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి, అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి అనలిస్ట్ అవైలబుల్ ఉంటారు 4 months పాటు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రోగ్రాంలో తప్పకుండా జాయిన్ కండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, వాట్సాప్తో కాంటాక్ట్ చేయండి, కోర్సులో జాయిన్ కండి. ఈ స్టాక్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంక్. ఓవరాల్గా వీక్ ట్రెండ్ ఉంది, ట్రెండ్ వైజ్గా చూస్తే చాలా వీక్ ఉంది. సో దీంట్లో ఏమైనా కౌంటర్ ట్రెండ్ కోసం ప్లాన్ చేయొచ్చా అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి, మనం ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ఫాల్ అవుతూ ఉంటే మనం బై చేయడానికి ట్రై చేస్తాం, అది కరెక్ట్ కాదు. ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే మనం దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ మనకి వీక్నెస్ కంటిన్యూ అవుతానే ఉంది, ఒక షార్టింగ్ ఆపర్చునిటీసే వస్తున్నాయి మనకి. ఎక్కడైతే ప్రైస్ రివర్సల్ వెళ్తుందో అక్కడ అగైన్ మనకి షార్టింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది. దీంట్లో కూడా మనం ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి, లోయర్ లెవెల్లో మనం బై చేయాలంటే మాత్రం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. మనకి హైయర్ టైం ఫ్రేమ్లో చార్ట్స్ చూస్తే ఇది మంత్లీ చార్ట్. సో మంత్లీ చార్ట్ ప్రకారం మనకి మంత్లీ డిమాండ్ ఏరియా ఉంది 989, 990 దగ్గర, కానీ అక్కడికి కూడా ఫాల్ అయిపోయింది. స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. మనం మానిటర్ చేసిన తర్వాత ఈ లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. సింపుల్ రీజన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ర్యాలీ వెళ్ళింది, కన్సాలిడేషన్, బ్రేక్ డౌన్. సో ఇట్లా స్టాక్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయితే లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ పాయింట్ కోసం చూడాలి మనం. అలాంటప్పుడు మనం లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసుకోవాలి. ఇది మంత్లీ చార్ట్, నేను మంత్లీ డిమాండ్ జోన్ తీసుకున్నాను 830 నుంచి 770 అనుకో, 760 ఈ జోన్. ఇక్కడ ప్రైస్ వచ్చినప్పుడు దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే లెవెల్స్ జాగ్రత్తగా నోట్ చేసుకొని దాని ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇది 820 ఆర్ 830 లెవెల్స్కి వస్తే. సో ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం ఇప్పుడు 930 ఉంది, ఇక్కడ నుంచి 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. మనం లాంగ్ టర్మ్ చార్ట్లో చూసినప్పుడు టెక్నికల్గా మంచి సపోర్ట్ పాయింట్స్. సో ఇక్కడ రివర్సల్ ఇప్పుడు 950 దగ్గర వీక్లీ పివోట్ ఉంది, ఇది వీక్లీ పివోట్ మండేకి మారిపోతుంది. సో వన్స్ ఇది వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో అండ్ లేదా 990 దగ్గర కొంత ప్రీవియస్గా సప్లై ఉంది, ఆ సప్లైని బ్రేక్ చేసిన లెవెల్ 990. సో ఆ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ట్రెండ్ రివర్సల్ కింద అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ టోటల్గా ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక షార్ట్ ఎంట్రీ కోసం కూడా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో కొంచెం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయాలంటే మాత్రం లోయర్ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అరౌండ్ 830 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు. స్టాక్ని చూడండి, రెగ్యులర్గా మానిటర్ చేసి లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ కూడా బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మనం స్టాక్ చార్ట్ చూస్తే స్ట్రాంగ్ డౌన్ ట్రెండే కనపడుతోంది. 3500, 3600 లెవెల్స్ నుంచి, అంటే 3500, 3580 ఆ లెవెల్స్ నుంచి పడుతూనే ఉంది. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. అక్కడి నుంచి ఫాల్ అయింది, ఈ వెళ్ళిన తర్వాత ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ లోస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసింది. అరౌండ్ 2700 కూడా బ్రేక్ చేసి 2262 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఒక లాంగ్ ఆపర్చునిటీ, లాంగ్ ఎంట్రీ కోసం ఏదైనా ఆపర్చునిటీ అంటే దీన్ని కూడా మనం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్ చూద్దాం. సో ఐమ్ టేకింగ్ మంత్లీ చార్ట్ తీసుకున్నాను ఇక్కడ. సో మంత్లీ చార్ట్లో చూస్తే మనకి ఇక్కడ మంత్లీ డిమాండ్ ఏరియా ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 months కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది. సో ఇది మొత్తం మనకి మంత్లీ డిమాండ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో ఇది మంత్లీ డిమాండ్ ఏరియాని, కానీ ఇక్కడ కూడా బేరిష్నెస్ కంటిన్యూ అవుతూ ఉంది. సో నెక్స్ట్ లెవెల్స్ చూసుకుంటే మనకి చాలా దూరంలో ఉన్నాయి. 1900 ఆర్ 1910 ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్. అయితే దీన్ని కొంచెం మానిటర్ చేస్తూ స్టాక్ని లెవెల్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడైతే ఓవరాల్ బేరిష్ ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా ఎంట్రీ పాయింట్ మనకేమీ కనిపించలేదు. అయితే ఒక్కటి దీంట్లో 1900 వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 1900 లెవెల్ ఏంటుంది, 2020లో అంటే 4 years బ్యాక్ ఉన్న లెవెల్ ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం మనం. ఇప్పుడున్న లెవెల్ చూస్తే 2262, ఇది 2021లో ఉంది. దాదాపుగా 3 years బ్యాక్ ఈ ప్రైస్ ఉంది, సేమ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో హైయర్ లెవెల్లో మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. ఏదైనా ఒక స్టాక్ని మనం తీసుకున్నప్పుడు హైయర్ లెవెల్స్లో ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అయితే ప్రైస్ డ్రాప్ అవుతుందో
ఆ లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇన్వెస్టర్ అయినా కానీ. సో ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూస్తే 3500 లెవెల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 కన్నా ఎక్కువ డౌన్ అయింది. మనం ఇన్వెస్టర్ కదా అని మన స్టాక్ అక్కడే ఉంచుకుంటే మనకి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన లాభాలన్నీ కరిగిపోతూ ఉంటాయి. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయాలంటే మాత్రం 1900 నుంచి 1500 మధ్యలో ఇది అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు ఇది మంచి అక్యుములేషన్ జోన్ లాగా తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది వాల్యుయేషన్స్ పరంగా వచ్చినా కానీ మనం ఫండమెంటల్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కానీ ఈ లెవెల్స్లో కొంతవరకు మనకి సపోర్ట్ రావచ్చు. సో అలా వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఏషియన్ పెయింట్స్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. Thank you so much for watching this video.